Hello guys, good evening everybody. This is Ganesh Gugloth, lecturer in botany. This PPT, Markansia PPT was collected and presented by Mr. Ganesh Gugloth, lecturer in botany, MLD GDC Gadwal. ఈరోజు మార్కాన్సియా అనే టాపిక్ గురించి చర్చించుకుందాము. మార్కాన్సియాలో మొట్టమొదటిగా సిస్టమాటిక్ పొజిషన్ వచ్చేసి దీని యొక్క వర్గీకరణ విధానం అనేది చూసినట్లయితే ద డివిజన్ విభాగం వచ్చేసి బ్రయోఫైటా, క్లాస్ వచ్చేసి హెపాటికాప్సిడా, క్రమం వచ్చేసి మార్కాన్సియల్స్, ఫ్యామిలీ వచ్చేసి మార్కాన్సియేసి, ప్రజాతి మార్కాన్సియా. డివిజన్ బ్రయోఫైటా, క్లాస్ హెపాటికాప్సిడా, ఆర్డర్ మార్కాన్సియల్స్, ఫ్యామిలీ మార్కాన్సియేసి, జీనస్ మార్కాన్సియా. దిస్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ మార్కాన్సియా, సిస్టమాటిక్ పొజిషన్ ఆఫ్ మార్కాన్సియా. మార్కాన్సియా యొక్క వర్గీకరణ తరగతి హెపాటికాప్సిడా, క్రమము మార్కాన్సియల్స్, కుటుంబము మార్కాన్సియేసి. దీనికి మార్కాన్సియా అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే, ఫ్రాన్స్లోని గ్యాస్టన్ ఆర్లిన్స్ నందుగల బొటానికల్ గార్డెన్స్ డైరెక్టర్ నికోలస్ మర్చెంట్ గౌరవార్థము ఈ ప్రజాతికి మార్కాన్సియా అనే పేరు రావడం జరిగింది. ఎవరు? నికోలస్ మర్చెంట్ యొక్క గౌరవార్థము ఈ ప్రజాతికి మార్కాన్సియా అనే పేరు రావడము జరిగింది. మార్కాన్సియా యొక్క ఉనికిని చూసినట్లయితే, అకరెన్స్ ఆఫ్ మార్కాన్సియా, ద జీనస్ మార్కాన్సియా. The genus Markansia includes about 65 species distributed. How many species? 65 species distributed all over the world. మార్కాన్సియా ప్రజాతిలో సుమారు 65 జాతులున్నాయి. ఇవి ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. ఇన్ ఇండియా ఓన్లీ 11 species have been reported. How many species are reported in our India? Only 11 species have been reported. మన దేశంలో 11 జాతులు మాత్రమే ఉన్నాయి. ఇది మార్కాన్సియా యొక్క ఉనికిని మనం చూస్తున్నాము. మొత్తం ఎన్ని ఉన్నాయి? 65 జాతిలో సుమారు మార్కాన్సియా ప్రజాతిలో సుమారు 65 జాతులు అనేవి మనకు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. అందులో భారతదేశంలో మాత్రము 11 మాత్రమే ఉన్నాయి. All these species are terrestrial, growing on moist, shady places, damp soil, moist rock and banks upstream. మనకు మార్కాన్సియా సాధారణంగా తడిగా నీడగా ఉన్న ప్రదేశాలలో, శిలల మీద కావచ్చు, వాగుల గట్ల మీద, అడవి నేలల మీద మనకు అగుపిస్తుంది.
ఎక్కడెక్కడ కనిపిస్తుంది? షాడీ ప్లేసెస్, మాయిస్ట్ షాడీ ప్లేసెస్, డంప్ సాయిల్స్, మాయిస్ట్ రాక్స్ అండ్ బ్యాంక్స్ ఆఫ్ స్ట్రీమ్స్. కామన్ ఇండియన్ స్పీసీస్ ఆర్ మార్కాన్సియా పాలిమార్ఫా, మార్కాన్సియా పామేటా, మార్కాన్సియా nepalensis, మార్కాన్సియా ఇండికా, మార్కాన్సియా సిమ్లానా. These are the మార్కాన్సియా పాలిమార్ఫా, మార్కాన్సియా పామేటా, మార్కాన్సియా ఇండికా, మార్కాన్సియా సిమ్లానా. These are the common species in our India. ఇది మన ఇండియాలో కనిపించే సర్వసాధారణమైన జాతులు. దీంట్లో మార్కాన్సియా పాలిమార్ఫా కాస్మోపొలిటన్గా విస్తరించి ఉంటుంది. మార్కాన్సియా పాలిమార్ఫా అనేది సార్వజనికంగా ఇది మనకు అగుపిస్తుంది. ఇంకా ఈ ఉనికిలో మనకు ఇవి సామాన్యంగా హిమాలయ పర్వత ప్రాంతాలలోనూ, అదేవిధంగా దక్షిణ భారతదేశపు కొండలలోనూ మనకు కనిపిస్తాయి. అదేవిధంగా అడవులు అనేవి కాల్చినప్పుడు కాలిన నేల మీద ప్యునేరియాతో పాటు మార్కాన్సియా మొదటగా పెరుగుతుంది. ఈ కాలిన నేలల్లో మనకు నైట్రేట్ ఉత్పత్తి ప్రముఖంగా ఉండటమే దీనికి కారణము ఉండవచ్చును. మనకు మార్కాన్సియా థాలస్ అనేది విత్ సెక్స్ ఆర్గాన్స్ కెన్ బి అబ్జర్వ్డ్ డ్యూరింగ్ February-March. మనకు February-March నెలలో వీటి యొక్క లైంగిక అవయవాలను మనము గమనించవచ్చు. నెక్స్ట్ గ్యామటోఫైటిక్ జనరేషన్ అంటే ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ గ్యామటోఫైట్స్. సంయోగ బీజదం యొక్క బాహ్య లక్షణాలు మనము చూసినట్లయితే ఇక్కడ ద గ్యామటోఫైట్ ఈస్ ద డామినెంట్ ప్లాంట్ బాడీ ఇన్ ది లైఫ్ హిస్టరీ ఆఫ్ మార్కాన్సియా. The gametophyte is the dominant plant body in the life history of మార్కాన్సియా. దీని యొక్క జీవిత చరిత్రలో మనకు ప్రబలమైన దశగా మనము సంయోగ బీజద దశను పేర్కొంటాము. గ్యామటోఫైటిక్ స్టేజ్ ఇట్ ఈజ్ ఏ డామినెంట్ ప్లాంట్ బాడీ ఇన్ ది లైఫ్ హిస్టరీ ఆఫ్ మార్కాన్సియా. It represents the vegetative plant body. దీని యొక్క ఎక్స్టర్నల్ ఫీచర్స్ని మనం చూసినట్లయితే వెజిటేటివ్ స్ట్రక్చర్, దీని యొక్క శాఖాదయాన్ని మనము అబ్జర్వ్ చేసినట్లయితే డార్సల్ సర్ఫేస్ అండ్ వెంట్రల్ సర్ఫేస్. అందుకనే మార్కాన్సియా ప్లాంట్ బాడీ ఇది డార్సీ వెంట్రల్ ఫ్లాటెండ్ అంటాము. ఓకేనా. పృష్ఠోదర సౌష్ఠవము ద్విభాజి రీతిలో శాఖలను ఉత్పత్తి చేస్తుంది అని చెప్తాము. ద ప్లాంట్ బాడీ ఈజ్ ఏ డార్సీ వెంట్రల్లీ ఫ్లాటెండ్ ప్రోస్టేట్ అండ్ డైకాటమస్లీ బ్రాంచ్డ్ థాలస్. డైకాటమస్లీ బ్రాంచ్డ్ థాలస్. ఇక్కడ చూసినట్లయితే మనకు
ఇక్కడ కాలేయాకారంలో ఉంటుంది. అందుకనే ఇవి ఈ మార్కాన్సియా అనేది హెపాటికాప్సిడా తరగతికి చెందిన మొక్కలు. హెపాటికే మీన్స్ ఇన్ లాటిన్లో కాలేయము అంటాము, లివర్ అంటాము. సో కాలేయాకారాన్ని పోలి ఉంటాయి ఈ మొక్కలను, కాబట్టి హెపాటికాప్సిడా అంటాము. అందుకనే వీటిని లివర్ వర్డ్స్ అని పిలుస్తాము. లివర్ అంటే కాలేయాకారాన్ని పోలి ఉంటుంది కాబట్టి దిస్ ప్లాంట్స్ ఆర్ నోన్ యాజ్ లివర్ వర్డ్స్ మార్కాన్సియా. అదే ఆంథోసిరస్ అయితే హార్న్ వర్డ్స్ అంటాం, ఎందుకంటే అవి కొమ్ము మొక్కల వలె అంటే ఎద్దు కొమ్ము వలె పెరుగుతుంటాయి కాబట్టి దాన్ని హార్న్ వర్డ్స్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ వెజిటేటివ్ స్ట్రక్చర్స్ని మనం చూసినట్లయితే డోర్సల్ సర్ఫేస్ అంటే డార్సీ వెంట్రల్ అంటే పృష్ఠము, ఉదరము, పృష్ఠోదర సౌష్ఠవంగా పేర్కొంటాము. అదేవిధంగా ద్విభాజీ రీతిలో శాఖలను ఉత్పత్తి చేస్తూ ఆధారంపై సాగిలబడి పెరుగుతుంది. ద ప్లాంట్ బాడీ ఈజ్ ఏ డార్సివెంట్రల్లీ ఫ్లాటెండ్, ప్రోస్టేట్ అండ్ డైకాటమస్లీ బ్రాంచ్డ్ థాలస్. ఇక్కడ ప్రతి శాఖ చివర ఒక ఖాతం అనేది ఉంటుంది. నోట్స్, ఎపికల్ నోట్స్ అంటాము. ప్రతి శాఖ చివర ఒక ఖాతం అనేది ఉంటుంది. ద ఎపెక్స్ ఆఫ్ ఈచ్ థాలస్ లోబ్ ఈజ్ నోట్స్. ద ఎపెక్స్ ఆఫ్ ఈచ్ థాలస్ లోబ్ ఈజ్ నోట్స్ అంటే ఇక్కడ ఈ భాగంలో ఒక నోట్స్ అనేది ఏర్పడుతుంది, ఖాతం అనేది ఏర్పడుతుంది. ద గ్రోయింగ్ పాయింట్ లైస్ ఇన్ బిట్వీన్ ద టూ లోబ్స్ ఆఫ్ ది ఎపికల్ నోట్స్. అంటే ఇక్కడ అభివృద్ధి చెందే అంటే ఈ ఖాతంలోనే పెరిగే మూన ఉంటుంది. అంటే మనకు అభివృద్ధి చెందే మున భాగం అనేది ఇక్కడ నుంచే మొదలవుతుంది. ద గ్రోయింగ్ పాయింట్ లైస్ ఇన్ బిట్వీన్ ద టూ లోబ్స్ ఆఫ్ ది ఎపికల్ నోట్స్. ఇది ఇక్కడ నుంచే అభివృద్ధి చెందే మొన భాగం ఉంటుంది. ద థాలై ఆర్ మే రీచ్ ఏ లెంత్ ఆఫ్ 10 సెంటీమీటర్. థాలస్ సుమారు 10 సెంటీమీటర్ పొడవు వరకు పెరగవచ్చు. 10 సెంటీమీటర్ వరకు పెరగవచ్చు. ఓకే, ఇక్కడ ప్రామినెంట్ మీట్రిప్ విచ్ డిప్పర్స్ ఎట్ ద అపెక్స్. ఇక్కడ మనకు మధ్య ఈనె అనేది ఆకుపిస్తుంది. ప్రజెన్స్ ఆఫ్ జెమ్మా కప్స్ విచ్ ఎంక్లోజ్ ఏ నంబర్ ఆఫ్ జెమ్మే. అంటే ఇక్కడ మనకు జెమ్మ కప్పులు అనేవి ఇక్కడ ఆగుపిస్తున్నాయి. ఈ థాలస్ మధ్య అయిన ఉపరితలం పైన ఇక్కడెక్కడ గిన్నె లాంటి నిర్మాణాలు మనకు ఆగుపిస్తున్నాయి. చూడండి, ఇవి జెమ్మ కప్. ఈ జెమ్మ కప్లో మనకు జెమ్మాలు అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఓకేనా, మనకు ఏ డిస్టింక్ట్ మీట్రిప్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఈచ్ బ్రాంచ్ ఆన్ ద థాలస్. ఇక్కడ ప్రతి శాఖలో మనకు మధ్య ఈనె మాత్రం కనిపిస్తుంది. ఈ మధ్య ఈనెలో ఇది పృష్ఠ భాగంలో మనకు అగుపిస్తుంది. ఓకేనా, డార్సల్ సర్ఫేస్ బై షాలో గ్రూవ్ అండ్ ఏ రిడ్జ్ ఆన్ ది వెంట్రల్ సైడ్. ఇక్కడ మనకు ప్రామినెంట్ కప్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద డోర్సల్ సైడ్ ఆఫ్ ది థాలస్ ఇలాంగ్ ద మిడ్రిప్. మనకు
ఈ మిడ్ రిబ్ ఉపరితలంలో మనకు జిమ్మ కప్పులు అనేవి కప్ లాంటి కప్ షేప్ స్ట్రక్చర్స్ అనేవి ఇన్ ద డోర్సల్ సర్ఫేస్ ఆఫ్ ది థాలస్ ఇలాంగ్ ద మిడ్ రిబ్. These cups are called gemma cups and enclose asexual reproductive bodies called gemmae. ఈ జెమ్మా కప్స్ అంటాము. ఈ కప్ లాంటి నిర్మాణాన్ని మనము జెమ్మా కప్స్ అంటాము. ఈ జెమ్మా కప్స్లో అలైంగిక ప్రత్యుత్పత్తికి చెందిన జెమ్మాలు అనేవి ఉంటాయి. ఓకే, జెమ్మా ఆర్ ద మీన్స్ ఆఫ్ ఎసెక్సువల్ రిప్రొడక్షన్. ఓకే, సెక్స్ ఆర్గాన్స్ ఆర్ బోర్న్ ఆన్ స్పెషల్ అప్రైట్ బ్రాంచెస్. అంటే ఈ శాఖ ఉపరితలం థాలస్ ఉపరితలం పై నుండి మనకు సెక్స్ ఆర్గాన్స్ అయినటువంటి అంతరిడియాలు ఆర్కిగోనియాలు ఏర్పడుతుంటాయి. థాలస్ పృష్ఠభాగం అనేది ముదురు ఆకుపచ్చగా, ఉదరతలము లేత గోధుమ లేదా వర్ణరహితంగా ఉంటుంది. మనకు ఆంథరిడియోఫోర్ బియర్ ద ఆంథరిడియా వెరాజ్ ఆర్కిగోనియోఫోర్ బియర్ ద ఆర్కిగోనియా. అంటే మనకు ముదిరిన థాలస్ అనేది సెక్స్ ఆర్గాన్స్ని ఏర్పరుస్తుంటాయి. ఓకేనా, ఆ సెక్స్ ఆర్గాన్స్ని మనం ఏమంటాము? గ్యామటోఫోర్స్ అంటాము. ఏమంటాము? గ్యామటోఫోర్స్ అంటాము. మనకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సెక్స్ ఆర్గాన్స్ అనేది మనకు ఇక్కడ ఏర్పడుతుంటాయి. ఇది థాలస్, ద ప్లాంట్ బాడీ ఆఫ్ గ్యామటోఫైట్స్ మార్కాన్సియాస్ కాల్డ్ యాజ్ థాలస్. ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది థాలస్ ద సెక్స్ ఆర్గాన్స్ స్పెషల్ స్టాక్స్ ఎరెక్ట్ స్ట్రక్చర్స్ అనేది ఏర్పడతాయి కాల్డ్ గ్యామటోఫోర్స్. వీటిని గ్యామటోఫోర్స్ అంటాము. అవి ఏమన్నా కావచ్చు, ఆంథరిడియోఫోర్స్ కావచ్చు, ఆర్కిగోనియోఫోర్ కావచ్చు. ఓకేనా, ఇట్లాంటివి ఏర్పడతాయి. వీటిని ఏమంటాము? గ్యామటోఫోర్స్ లేదా రిసెప్టికల్స్ అని పిలుస్తాము. దీనిలో మనకు మెయిన్లీగా ఏసెక్సువల్ రిప్రొడక్షన్ అనేది జెమ్మల ద్వారా జరుగుతాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఆంథరిడియోఫోర్స్ బియర్ ద ఆంథరిడియా. ఆంథరిడియోఫోర్లు అనేవి అంటే గ్యామటోఫోర్స్ అంటున్నాం కదా. గ్యామటోఫోర్స్లో పురుష ప్రత్యుత్పత్తికి చెందిన వాటిని ఏమంటాము? అంతరీడియాలు. అంతరీడియోఫోర్ కాడాలు ఏర్పడి వాటిలో అంతరీడియాలు డెవలప్ అవుతాయి. అంతరీడియోఫోర్స్ బియర్ ద అంతరీడియా వెరాజ్ ఆర్కిగోనియోఫోర్ బియర్ ద ఆర్కిగోనియా. ఆర్కిగోనియోఫోర్ కాడలో ఏముంటాయి? మనకు ఆర్కిగోనియాలు డెవలప్ అవుతాయి. ఇవి పురుష లైంగిక నిర్మాణాలేమో అంతరిడియాలు అంటాము. మార్కాన్సియాలో స్త్రీ ప్రత్యుత్పత్తికి చెందినవి ఆర్కిగోనియాలు అంటాము. ఓకే, వెజిటేటివ్ స్ట్రక్చర్, దాంట్లో వెంట్రల్ సర్ఫేస్ ఉదర భాగము చూసినట్లయితే షోస్ మీడియన్ గ్రూవ్ రైజైడ్స్ అండ్ స్కేల్స్ ఆర్ అటాచ్. ఇక్కడ ఈ నిర్మాణంలో మనకు రైజైడ్స్ అండ్ స్కేల్స్ అనేవి అగుపిస్తున్నాయి. The ventral surface of the thallus is brown in color. It bears rhizoids and scales on both sides of the midrib. మధ్య అయిన ఉపరితల భాగంలో ఇరువైపులకు మనకు రైజైడ్స్ మూలకేశాలు కావచ్చు, స్కేల్స్ పుల్సాకులు కానీ ఏర్పరుస్తుంటాయి. ఓకే, రైజైడ్స్ అండ్ స్కేల్స్ అనేవి
మూలతంతువులు, స్కేల్స్ అంటే పులుసాకులు. మూలతంతువులు పులుసాకులను ఏర్పరుస్తుంటాయి. ద వెంట్రల్ సర్ఫేస్ ఆఫ్ ది థాలస్ is brown in color. It bears rhizoids and scales on both sides of the midrib. మనకు రైజైడ్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. అయితే ఇక్కడ రైజైడ్స్ అనేది యూజువల్లీ కలర్లెస్, ఇది వర్ణరహితంగా ఉంటాయి. ఏది రైజైడ్స్ మూలతంతువులు అనేవి. ఇవి మూలతంతువులు అనేవి కలర్లెస్గా ఉండి యూనిసెల్యులర్గా ఉంటాయి. దే ఆర్ ఆఫ్ 2 టైప్స్, స్మూత్ వాల్డ్ అండ్ ట్యూబర్క్యులేట్. నున్నటి గోడలు కలిగినటువంటి మూలతంతువులు ట్యూబర్క్యులేట్ లేదా పేజ్డ్ రైజైడ్స్. ట్యూబర్క్యులేట్స్ ఆర్ పేజ్డ్ రైజైడ్స్ అంటే బొడిపెలు గలవి మూలతంతువులు. అన్నమద కలర్లెస్ అండ్ యూనిసెల్యులర్ అంటే వర్ణరహితము, ఏకకణ నిర్మితాలు ఇవి మూలతంతువులు. ఇవి 2 రకాలు, స్మూత్ వాల్డ్ అండ్ ట్యూబర్క్యులేట్. ఫస్ట్ వన్ స్మూత్ వాల్డ్ అంటే నున్నటి గోడలు కలిగినటువంటి మూలతంతువులు. రెండవది బొడిపెలు కలిగినటువంటి మూలతంతువులు. ద స్మూత్ వాల్డ్ రైజైడ్స్ ఫిక్స్ ద థాలస్ టు ది సబ్స్ట్రేటమ్. ఇక్కడ చూడండి, స్మూత్ వాల్లో ఇన్నర్ వాల్ స్మూత్ లివింగ్ సెల్స్ ఫిక్స్ ద ప్లాంట్ బాడీ టు సబ్స్ట్రేటమ్ అండ్ అబ్జర్వ్ వాటర్ అండ్ సాయిల్ సొల్యూట్. అంటే ఇక్కడ మనకు ఈ మూలతంతువులు అనేవి స్మూత్ వాల్డ్ మూలతంతువులు, నున్నటి గోడలు కలిగినటువంటి మూలతంతువులు లగ్నీకరణకు, యాంకరేజ్కు, నీటి శోషణకు ఉపయోగపడతాయి. వైల్ ద ట్యూబర్క్యులేట్ రైజైడ్స్ అబ్జర్బ్స్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్. ఇక్కడ మనకు బొడిపెలు కలిగినటువంటి మూలతంతువులు నీటిని శోషించడంలో తోడ్పడుతుంది. ఇక్కడ చూడండి, పేజ్ లైక్ ఇన్ గ్రోత్స్. పేజ్ లైక్ అంటే మనకు బొడిపెలు కలిగినటువంటి మూలతంతువులుగా పేర్కొంటాము. ఇన్ దేర్ inner walls living in the beginning but lack protoplasm at maturity, helps to retain moisture in the ventral surface and carry water to all the assorbative parts. మనకు ఇక్కడ మనకు కేశిక జలము, క్యాపిల్లరీ వాటర్, కేశిక జలాన్ని ఇవి నీటి ఎద్దడికి గురి కాకుండా కాపాడుతుంటాయి. ఇక్కడ స్కేల్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్, అపెండిక్యులేట్ అండ్ లెగ్యులేట్. ఇక్కడ మనకు అపెండిక్యులేట్ అండ్ లెగ్యులేట్. ఇక్కడ మనకు థాలస్ గాడి దిగువన ఉదరతలంలో మనకు రిడ్జెస్, గట్టుకి ఇరువైపులా 2 నుంచి 4 వరుసల్లో స్కేల్స్ అనేవి ఏర్పడుతుంటున్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఇవి 2 నుంచి 4 వరుసల్లో బహుకణ నిర్మితంగా ఏకకణ మందంలో పులుసాకులు అనేవి
పొలుసులు ఉంటాయి. ఇవి ఉదర రంగులో నాలుక ఆకారంలో ఉంటాయి. ఈ ఉదర భాగంలో నడిమి ఈనె వద్ద పొలుసులు పెద్దవిగాను, థాలస్ ఉపాంతం వద్ద చిన్నవిగాను ఉంటాయి. ఇక్కడ చిన్నవిగాను ఉంటాయి, ఇటు పెద్దవిగా ఉంటాయి. పొలుసులు అనేవి దగ్గరగా దట్టంగా అమరి ఉండటం వల్ల వాటి మధ్య కేశనాళికల వంటి ప్రదేశాలు ఏర్పడి కేశిక జలము ఉంటుంది. థాలస్ పెరిగే మొన నీటి ఎద్దడికి గురి కాకుండా సంరక్షించడం పొలుసుల ముఖ్య విధి. లార్జ్ వెడ్జ్ షేప్ బియర్ అండ్ అపెండిక్స్ ఎట్ దేర్ టిప్స్. ఇక్కడ మనకు చిన్న గాయాల లాంటి నిర్మాణం లభిస్తుంది. లెగ్యులేట్ అంటే మనకు నాలుక ఆకారంలో ఉంటాయి. సింపుల్ స్మాల్ టంగ్ షేప్ అండ్ వితౌట్ అపెండిక్స్. ఇవి ఎటువంటి అపెండిక్స్ని గురి కాకుండా ఉంటాయి. స్కేల్ సీక్రెట్ మ్యూసిలేజ్ అండ్ ప్రొటెక్ట్ ద గ్రోయింగ్ పాయింట్ ఫ్రమ్ డెసికేషన్. నీటి ఎద్దడి నుంచి మనకు ఇవి పొలుసులు రక్షణకు తోడ్పడతాయి. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ గ్యామటోఫైట్. థాలస్ యొక్క అంతర్నిర్మాణాన్ని మనం చూసినట్లయితే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ గ్యామటోఫైట్. The plant body of Markhansia is called as gametophyte. మార్కాన్సియాలో మనము ప్లాంట్ బాడీని, మొక్క శాఖాదయాన్ని మనం ఏమంటాము, థాలస్ అంటాము. థాలస్ గ్యామటోఫైట్గా ఉంటుంది. ఇది డామినెంట్ ఫేజ్గా ఉంటుంది మార్కాన్సియాలో. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ మార్కాన్సియా థాలస్. ఇక్కడ మనకు మార్కాన్సియా దేహం అంతర్నిర్మాణంలో కణజాల విభేదనం బాగా కనబడుతుంది మనకు. ఏ వర్టికల్ సెక్షన్ ఆఫ్ ది థాలస్ షోస్ టూ డిస్టింక్ట్ జోన్స్, ద అప్పర్ అసిమిలేటరీ జోన్స్ అండ్ ద లోవర్ స్టోరేజ్ జోన్స్. But the thallus can be differentiated into epidermis, assimilatory zones and storage zones. అంటే ఇక్కడ మనకు థాలస్ అనేది అంతర్గతంగా 3 భాగాలుగా విభేదనం చూపుతుంది. ఎపిడర్మల్ రీజియన్స్, ఫోటోసింథటిక్ జోన్స్ ఆర్ స్టోరేజ్ జోన్స్. ఒకటి బాహ్య చర్మ భాగము, రెండోది కిరణజన్య సంయుక్త భాగము, మూడోది ఆహారపు నిల్వ చేసే భాగము. ఎపిడర్మల్ రీజియన్ వెల్ మార్క్ అప్పర్ అండ్ లోవర్ ఎపిడర్మిస్. మనకు బాహ్య చర్మం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఊర్ధ్వ బాహ్య చర్మము, అధో బాహ్య చర్మము. ఇక్కడ ఇది లోవర్ ఎపిడర్మిస్ అండ్ అప్పర్ ఎపిడర్మిస్. Upper epidermis is interrupted by barrel-shaped air pores. ఊర్ధ్వ బాహ్య చర్మం ఏకకణమందంగా చతురస్రాకారపు కణాలతో నిర్మితమై ఉండి అక్కడక్కడ పీపాకారంలో బ్యారెల్ షేప్స్ ఆర్ చిమ్నీ లైక్ ఆకారంలో ఉండే ఎయిర్ పోర్స్, వాయు రంధ్రాలు అనేవి మనకు ఇక్కడ అగుపిస్తున్నాయి. ఓకేనా. ఇక్కడ బ్యారెల్ షేప్లో ఉండే అక్కడక్కడ ఎయిర్ పోర్స్ అనేవి మనకు అగుపిస్తున్నాయి. ఇక్కడ చూడండి. ఓకే. ఫంక్షన్స్ ఆఫ్ ఎయిర్ పోర్స్ ఈజ్ టు ఫెసిలిటేట్ గ్యాసెస్ ఎక్స్చేంజ్. అంటే వాయువుల రవాణాలో, వాయు మార్పిడిలో ఈ ఊర్ధ్వ బాహ్య చర్మం అనేది, ఎపిడర్మల్ రీజియన్స్ అనేది మనకు ఈ వాయు రంధ్రాలు అనేవి తోడ్పడతాయి. ప్రతి వాయురంధ్రము కిందనున్న గాలి గదులలోనికి, ఎయిర్ ఛాంబర్స్లోనికి తెరుచుకుంటాయి. ఇవి ఎయిర్ ఛాంబర్స్.
ఈ గదులు కనిపించేటన్ని ఇక్కడ చూడండి, దీన్ని ఎయిర్ ఛాంబర్స్ అంటాము. ఈ కిందనున్న గాలి గదులు ఎయిర్ ఛాంబర్స్లో తెరుచుకొని ఉంటాయి. మనకు ప్రతి వాయురంధ్రం చుట్టూ 4 నుంచి 8 అంతస్తుల కణాలు ఉంగరాకారంలో అమరి ఉంటాయి. ఇక్కడ 4 నుంచి 5 ఉంగరాకారంలో ఈ కణాలు అనేవి అమరి ఉంటాయి. ఈ అంతస్తులో 4-5 కణాలు ఉంటాయి. ఈ రంధ్రం చుట్టూ ఒక కాలర్ లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఇది వాయురంధ్రాలు కిందనున్న గాలి గదుల్లోనికి తెరుచుకొని ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఫోటోసింథటిక్ జోన్. కిరణజన్య సమయక్రియకు శ్వాసక్రియలో వాయు వినిమయానికి మనకు వాయురంధ్రాలు ఉపయోగపడతాయని చెప్పుకున్నాం కదా. ఇది అంటే ఇక్కడ వాయురంధ్రం యొక్క పని మూసుకొని తెరుచుకొని యాంత్రికం అనేది ఏది చేయదు. కిరణజన్య సంయోగక్రియ భాగం. పృష్ఠభాగంలో ఊర్ధ్వబాహ్య చర్మము, కింద గాలి గదులతో శాఖయుత హరిత తంతువులతో ఉన్న భాగాన్ని కిరణజన్య సంయోగక్రియ భాగంగా చెప్పుకోవచ్చు. అసిమిలేటరీ జోన్స్ అంటాము. ద ఎయిర్ ఛాంబర్స్ ఆర్ ఇన్ ఏ సింగిల్ లేయర్. దే ఆర్ డివైడెడ్ బై 1 cell thick and 2 4 cells high portions are septa. Consist of regularly arranged air chambers separated with each other by septa. ఇక్కడ విభాజకాలు అంటున్నాము. విభాజకాలు ఓకేనా. ఈ విభాజకాల చేత అవి గాలి గదులుగా ఏర్పడి విభాజకాల చేత అవి వేరు చేయబడి ఉంటాయి గదులు లెక్క. ఏ లార్జ్ నంబర్ ఆఫ్ ఫోటోసింథటిక్ ఆర్ అసిమిలేటరీ ఫిలమెంట్స్ అరైజ్ ఫ్రమ్ ద ఫ్లోర్ ఆఫ్ ఎయిర్ ఛాంబర్స్. ఇక్కడ మనకు arise from the floor of air chambers, perform the function of photosynthesis. గాలి గదుల పీఠభాగం నుండి శాఖాయుతంగా ఉన్న హరిత రేణువులు ఉన్న సాంఘికరణ తంతువులు పుడతాయి. ఇవి కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడతాయి. స్టోరేజ్ జోన్ కన్సిస్ట్ ఆఫ్ కంపాక్ట్ కలర్లెస్ థిన్ వాల్డ్ parenchymatous cells which store starch grains and protein bodies. A few cells are filled with mucilage and oil bodies. కిరణజన్య సంయోగక్రియ జరిపే భాగం కింద తేల సుదరతలంలో బహుశ్రేణియుత పలుచని గోడలు గల మృదు కణజాలం ఉంటుంది. parenchymatous cells which store starch grains and protein bodies. వీనిలో హరిత రేణువులు తక్కువగాను పిండి రేణువులు అధికంగాను ఉంటాయి. ఇక్కడ ఏమవుతాయంటే ఈ భాగంలోని కణాలు ఒత్తుగా దగ్గరగా అమరి ఆహారం నిల్వ చేసే విధిని నిర్వర్తిస్తాయి. దీనిలో అక్కడక్కడ కొన్ని పెద్ద కణాలు ఉండి జిగురు పదార్థం లేదా తైల పదార్థంతో నిండి ఉంటాయి. ఫిల్డ్ విత్ మ్యూసిలేజ్ అండ్ ఆయిల్ బాడీస్. ఓకే, ఇది మార్కాన్షియాలో థాలస్ యొక్క అంతర్నిర్మాణము. నెక్స్ట్ మార్కాన్షియాలో ప్రత్యుత్పత్తి విధానము ఏ విధంగా ఉంటుంది అది నెక్స్ట్
నెక్స్ట్ టాపిక్. ఓకేనా? ఇక్కడ వరకు మార్కాన్సియా సిస్టమాటిక్ పొజిషన్ అండ్ అకరెన్స్, వెజిటేటివ్ స్ట్రక్చర్స్, వెంట్రల్, డార్సి వెంట్రల్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ థాలస్. ఓకే, బై ఆల్ ఆఫ్ యూ.